కాలం కాలం భైరవమే, భీషణ శక్తి. కాలం భయంకరం అండి. అనంత కాలం తలుచుకుంటే భయం వేస్తుంది. అది కాళీని తలుచుకుంటే భయం, కాలభైరవుని తలుచుకుంటే భయం. కానీ కాలం అనుకూలిస్తేనే అన్ని అనుకూలిస్తాయి కనుక కాలభైరవుడి అనుగ్రహం మనందరికీ కావాలి. ఇక్కడ ఎవడు అనుగ్రహం లభిస్తే కాశీవాసం సిద్ధిస్తుందో, విశ్వనాథుని దయ లభిస్తుందో ఆయన ఎవడు? శివుని యొక్క మరొక రూపమే కాలభైరవుడు. ఆయన అట్టహాసం చేశాడండి. చేస్తే బ్రహ్మాండాలను కప్పించిపోయి అలాంటి అట్టహాసం. చూపు పడితే పాపాలు పోతాయి. అటువంటిది కాలభైరవుడు. ఆయన శాసనం చేస్తే అప్పుడు దాటలేడు. ఉగ్ర శాసనం. అష్టసిద్ధులు భైరవోపాసన వల్ల సిద్ధిస్తాయి. కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీలో సర్వ రక్షకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కాలభైరవుడి శాసనాన్ని అనుసరిస్తారు. ఆయన కృపగాని మనం పొందగలిగితే మావాడేరే వదిలే అంటారు. ఈ స్తోత్రం విన్నా అన్నా అనుకున్న కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది.